నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ అనలిస్ట్ విఎస్ఎన్ మూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, సెలవుల్ని పురస్కరించుకుని అందరూ అంటే ఆగస్టు 15 నుంచి ఒక 4-5 రోజులు సెలవులు కాబట్టి ఒకటేసారి పండగలాగా 4 సినిమాలు వచ్చాయి, చెప్పుకోదగ్గవే. సో అన్నీ యూ మస్ట్ హ్యావ్ వాచ్డ్ ఆల్ ఆఫ్ దెమ్. ఎలా ఉన్నాయి? అన్నీ చూశాను. అంటే ఇక్కడ ఒక్క సినిమా తప్పుకున్నందువల్ల 4 సినిమాలు వచ్చాయి. ఓకే. పుష్ప 2 అనే సినిమా ఈ డేట్కి రావాలి, అది వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వడం వల్ల వెనక్కి వెళ్ళడం వల్ల ఆ డేట్ని, ఇది చాలా మంచి డేట్ యాక్చువల్గా. వరుసగా 4 రోజులు సెలవు రావడం అన్నది చాలా రేరుగా జరుగుతుంటుంది. సో డేట్లు మనకి హడావిడికి యాక్చువల్గా రెడీ అయిపోలేదు, నెక్ టు నెక్ వర్క్ చేసి వచ్చాయి ఇవన్నీ. ఎందుకంటే సడన్గా డిసైడ్ చేసుకున్నారు కాబట్టి. బచ్చన్ 5-6 తారీఖు దాకా 5-6 రోజుల ముందు దాకా షూటింగ్ జరిగింది, వర్క్ జరిగింది. డబుల్ స్మార్ట్ కూడా మిక్సింగ్ అంతా చివరి దాకా జరుగుతూనే ఉంది. కంఫర్ట్గా వచ్చిన సినిమాలు అయితే కావు. సో మొత్తానికి ఆ ఒక్క సినిమా తప్పుకోవడం వల్ల ఇన్ని సినిమాలు వచ్చాయి. ఓకే. మరి లైన్గా బచ్చన్ నుంచి మొదలు పెడితే ఎలా అనిపించాయి మీకు? సార్, బచ్చన్ అనే సినిమా చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే హరీష్ శంకర్ గారి మీద కొంచెం చిన్న నమ్మకం ఉంది, కమర్షియల్ ఫార్మాట్లో ఆయన మినిమం తీస్తారు అని. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా హిట్ అనే ఒక మినిమం కమర్షియల్ ఎలిమెంట్స్తో మినిమం ఉంటుంది ఈ సినిమా. మరీ డిజాస్టర్గా ఉండదు, బాగా ఉండదు. ఆయన సినిమాలు ఏవి కూడా ఇప్పుడు ఈవెన్ రామయ్య వస్తాయి, ఆయన దాకా ఇప్పటికన్నా ఆయన పెద్ద ఫ్లాప్. అది కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ స్క్రిప్ట్లో ఏదో తేడా వల్ల తప్ప ఆయన వల్ల ఫెయిల్ కాదు. బట్ అందువల్ల ఆ సినిమా మీద ఇంతో అంత అంచనా ఉంది. సో లాస్ట్ 4-5 సినిమాలు బట్టి రవితేజ అన్ని డిజాస్టర్లు ఇస్తూ వస్తున్నారు, అన్నీ ఫ్లాప్లే, నిర్మాతలన్నీ డబ్బులు పోతున్న సినిమాలే. సో ఆ డెవిల్ అనే ఈగిల్ అనే సినిమా అయితే చాలా పెద్ద లాస్ పీపుల్స్ మీడియాకి. సో అందువల్ల ఈ సినిమాతో మళ్ళీ ఆయన ధమాకలా హిట్ ఇస్తారు, మళ్ళీ వరుస పెట్టి ఒక 5-6 సినిమాలు చేసుకుంటూ వెళ్తారు అనుకుంటే ఈ విధంగా అన్ని విధాల డిసప్పాయింట్మెంట్ ఆ సినిమా. కానీ ఆ హీరోయిన్కి మంచి క్రేజ్ ఉంది అని చెప్పి టాక్ కదా సార్. నేను కూడా మిమ్మల్ని మూవీ రిలీజ్కి ముందు ఎప్పుడో అడిగాను, అడిగితే ఎలా ఉండబోతుంది అంటే మంచి క్రేజే ఉంది మరి అన్నారు. నేను అది కూడా డిసప్పాయింట్మెంట్ అండి. ఏంటంటే శ్రీలీల ఒకసారిగా దూసుకొచ్చింది. శ్రీలీల ముందు కృతి శెట్టి, ఉప్పెన సినిమాతో కృతి శెట్టి సర్వం దూసుకొచ్చి దాదాపు ఒక 12 సినిమాల దాకా పెద్ద హీరోలు అందరితో చక్క సినిమాలు చేసింది. కానీ చేసిన సినిమా ఫెయిల్యూర్ అయింది. పైగా ఆ అమ్మాయికి యాక్టింగ్ రాదు అని ఒక ముద్ర పడిపోయింది, ఫీలింగ్స్ వాళ్ళకు ఇవి ఏవి అని చెప్పి. సో అలాంటి టైంలో శ్రీలీల వచ్చింది. శ్రీలీల చాలా చలాకీగా హుషారుగా చేసింది అమ్మాయి. అసలు ధమాకా సినిమా ఆడింది అంటే శ్రీలీల. రవితేజ ఫ్యాన్స్ ఒప్పుకోరు, లేకపోతే డైరెక్టర్ ఒప్పుకోడు. సేమ్ కానీ శ్రీలీల చేసిన డ్యాన్సులు కీలకం అన్నది వాస్తవం. మరి ఆ లెక్కన శ్రీలీల మిగతా సినిమాలో డ్యాన్సులు చేయలేదా, ఈ సినిమాలో అని అదొక వాదన ఉంటుంది. కానీ అది ఒక పెద్ద ప్లస్ అయింది ఆ సినిమాకి, ఎస్పెషల్లీ పల్సర్ సాంగ్ అది. సో అలా శ్రీలీల చేసుకెళ్ళింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా మళ్ళీ ఈ అమ్మాయి అవుతుంది. ఒక సినిమా అయితే శ్రీలీల సినిమానే ఈమె కొట్టేసింది కదా, అంటే అట్లా అనకూడదు కానీ అది ఆమె తీసుకుంది. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే బెటర్ ఆప్షన్ దొరకగానే, ఒక కొత్త ఆప్షన్ దొరకగానే అటు వెళ్తారు. అది కామన్. అది విజయ్ దేవరకొండ సినిమా మీరు చెప్తాను. అవును, అదే. సో ఆ విధంగా అవుతుంది ఈ అమ్మాయి అనుకున్నాం అండి. బయట స్టేజ్ మీద అమ్మాయి చాలా హుషారుగా డ్యాన్సులు చేయడం కానీ, చాలా సినిమాకి నిజానికి బజ్జు తీసుకురావడానికి యూనిట్లో ఎక్కువ కష్టపడింది ఆ అమ్మాయే. ఓకే. మరి ఎలా అనిపించింది అంటే స్క్రీన్ స్టేజ్ మీద అమ్మాయి డ్యాన్స్ చేసింది, ప్రీలీజ్ ఫంక్షన్ మీద, ప్రెస్ మీట్లో అన్నింటిలోనూ కూడా డ్యాన్సులు చేసింది, హుషారుగా చేసింది, బాగా చేసింది. చాలా జనాలందరూ అసలు అమ్మాయి చూడడానికి చాలా ఇంట్రెస్ట్ పడ్డారు. కానీ సినిమాలోకి వచ్చేసరికి అమ్మాయి ఏం చేయలేకపోయింది. అంటే అమ్మాయికి స్కోప్ లేదా, పర్ఫార్మెన్స్ రాలేదా? స్కోప్ లేదు, పెర్ఫార్మెన్స్ రెండు లేవు. జస్ట్ ఒక క్యారెక్టర్ పెట్టారు, ఆ క్యారెక్టర్కి అంత పెద్ద స్వాన్ లేదు. ఈయన చేసింది ఎలా అంటే, సారీడుసు మీరు మహిళా యాంకర్ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ చెప్పకూడదు, అంచేత అసలు ఎంత అమ్మాయిని ఎక్స్పోజ్ చేద్దామా అన్నది ఒకటే దృష్టిలో పెట్టుకున్నారు తప్ప అమ్మాయి చేత కనీసం ఒక మంచి ఇది పలుకుదాము, యాక్టింగ్ చేద్దాము అని దృష్టిలో పెట్టుకోవాలా ఎంతసేపు. గమ్మత్ ఏంటంటే వింటేజ్ సినిమా అన్నారు దీన్ని. వింటేజ్ రవితేజ్ చూపించారు, 80s 90s చూపించారు. సో 80s 90s మరీ అమ్మాయిలు అంత ఎక్స్పోజ్ చేస్తూ రోడ్డు మీద తిరిగారా అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? సో ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ కొంత తేడా ఉంది, కొంత డ్రెస్ సెన్స్లో కావచ్చు, మిగతా వాటిలో కొంత తేడా వచ్చింది, కొంత మైండ్ సెట్లో కూడా తేడా వచ్చాయి,
కొంత మనం కూడా అలవాటు పడ్డాం. బట్ 80స్లో అలా లేదు కదా. మీరు 80s సినిమా అని చెప్పి అంతా చూపించి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి మాత్రం అలా చూపించడం అంటే అతను నాకేమనిపించిందంటే ధమాకా మోడల్ తీసుకున్నారండి. ఈ అమ్మాయిని మ్యాక్సిమం చూపించేసి ఈ అమ్మాయితో పాటలు వేయించేసి డ్యాన్సులు వేయించేసి సినిమా ఇటు కొట్టేసి మనం మీసాలు మెల్లేసేసుకోవచ్చు అనుకున్నారు. కానీ శ్రీలీలకి అమ్మాయికి ఉన్న బేసిక్ అంటే శ్రీలీలలో ఒక ఫేస్లో ఒక హుషారు ఉంటుంది, ఒక అట్రాక్షను చాలా న్యాచురల్గా ఉంటుంది. ఈ అమ్మాయి ఫేస్లో డ్యాన్సు, అమ్మాయి గ్లామర్ అంతా బాగుంటుంది, కానీ ఎక్కడో ఆ హుషారు ఫేస్లో కనపడలా. చలాకితనం ఉంటుంది మన హుషారు, ఆ చలాకితనం శ్రీలీల దగ్గర ఉన్న చలాకితనం ఈ అమ్మాయి దగ్గర లేదు. ఓకే, అది మైనస్. సో హరీష్ శంకర్ గారికి అంటే అమ్మాయిల్ని కొంచెం గ్లామరస్గా చూపిస్తారనే మార్క్ ఉంది కదా, మరి ఎక్కడో 80s అలా అంటే ఆ మార్క్ పోతుందేమోనని అది ట్రై చేశారేమో మరి. అదే 80s సినిమా, కానీ హీరోలు వాళ్ళ డ్రెస్ సెన్స్లు, వాళ్ళు వాడే షూస్ దగ్గర నుంచి అంత మోడర్న్గానే ఉంటుంది. ఓహో, మళ్ళీ స్విట్జర్లాండ్లోనో లేకపోతే కాశ్మీర్లోనో ఎక్కడో అక్కడ మళ్ళీ తీసే పాటలు అన్నీ కూడా చాలా అల్ట్రా మోడర్న్గానే ఉంటాయి. 80స్లోకి ఏమి ఉండవు. అంటే లాజిక్ అడగద్దు అంటున్నారు కదా ఈ మధ్య. లాజిక్ అడగద్దు, అందుకనే దానికి ఏం అడగట్లేదే. అలా చేసినా కూడా అసలు విషయం లేదు సినిమాలో. సినిమా స్క్రీన్ లేచిన దగ్గర నుంచి ఒక 10 నిమిషాలు చూసేసరికి మనకు అర్థమైపోతుంది ఈ సినిమా ఎటు వెళ్ళబోతుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఒక రకమైన సోల్ అంటాం, ఆ సోల్ లేదు. ఓకే, అది స్టార్టింగ్ నుంచే తెలిసిపోతుంటుంది. సార్ కొంతమంది కామెడీ అంటున్నారు, ఆ కామెడీ కూడా పండలేదు. నాకు కూడా అదే అండి. ఇప్పుడు వింటేజ్ సినిమా అన్నారు, అప్పటి కాలాన్ని చూశారు. బట్ హీరోయిన్ మ్యాక్సిమం వీలైనంత నీట్గా చూపించడానికి ట్రై చేశారు, అందంగా. ఎందుకంటే చూడాలి, మరి కమెడియన్ ఎందుకు బాగా అగ్లీ ఫేస్ లాగా అప్పటి ఫేస్ లాగా పెట్టడం ఎందుకు? చక్కగా నీట్గా చేయొచ్చు కదా, నీట్గా షర్టు ప్యాంట్ వేసి. సత్య మామూలుగా ఉంటే బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడు కదా. సత్య మనకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ కమెడియన్ కదా. సత్య కానీ వెన్నెల కిషోర్ కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు ఇస్తున్నప్పుడు సత్యతో ఎందుకు అలాంటి ఏదో గెటప్ వేసి, నాట్ ఓన్లీ సత్య, బీవీఎస్ రవిని స్టార్టింగ్ ఓ సీన్లో చూపిస్తారు. ఆ బీవీఎస్ రవి చేత కూడా ఇలా మొహం ఇలా పెట్టించి ఎందుకు అలాగా ఆర్టిఫిషియల్గా చేశారు. అసలు సినిమాలో కామెడీ అన్నది పండలేదండి, కామెడీ పండలేదు. ఒక ఈవెంట్ చేశారు కదా సార్, ఆ ఈవెంట్లో పండింది కామెడీ. ఈవెంట్లో ఇంటర్వ్యూలు బాగా పండి. అవునవును, కరెక్ట్. ఇప్పటికీ ఇంకా మీ చాలా చోట్ల కనిపిస్తూనే ఉన్నాయి వీడియోలు, అంటే హరీష్ శంకర్ గారితో. అదే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో కామెడీ అండి, ఎన్ని సినిమాల్లో చూడలేదు. హీరోయిన్కి అస్సలు సూట్ అవని ఒక కమెడియన్ ఫేస్ వచ్చి హీరోయిన్ వెనకాల పడ్డం, బావా మరదలు అనుకుంటున్నాను, హీరోయిన్ చేయాలి, ఇవి ఎన్ని సినిమాల్లో చూసాం. మీరు కొత్తగా ఆలోచించాలి కదా, మీరు హరీష్ శంకర్ కదా, మీరు సంథింగ్ కొత్తగా ఆలోచించాలి కదా. కొత్తగా ఆలోచించకపోయినా కాపీ కొట్టేసారు సెకండ్ హాఫ్లో ట్రాకు. సెకండ్ హాఫ్లో చమ్మక్ చంద్ర ప్రభాసీను ట్రాకు కాపీ ట్రాకు. ఓకే, ఆయన ఏమన్నారంటే ఇలాగే కాపీ గురించి మాట్లాడితే తీసుకోవడం తప్పేముందనే మాట ఆయన చెప్పండి. ఇప్పుడు మార్పులు చేర్పులు అని టైటిల్ అని వేసుకున్నప్పుడు ఈ సీన్ ఫలానా సినిమాలోంచి కాపీ కొట్టడం అనేది అని పెట్టచ్చు కదా. ఎందుకు పెడతారు సార్ అంటే మనం అనుకోవచ్చు అంతే. కానీ ఓ సినిమాలో ఆలీ ఉంటాడు, వాళ్ళ ఫాదరు కోట శ్రీనివాసరావు. ఆలీ హీరో అవ్వాలి, యాక్టివ్ అవ్వాలి, ఇంట్లోనే యాక్టివ్ రకరకాల క్యారెక్టర్లు చేస్తుంటాడు. వాడికి ఒక గురువు కూడా ఉంటాడు. మీకు గుర్తుందో లేదో, తండ్రి ఫోటోకి దండ వేసేసి ఏడ్ చేస్తుంటాడు. అమ్మ నిజంగా మొగుడు పోయాడు అనుకుని వచ్చి ఆ అమ్మాయి కూడా ఏడ్ చేస్తాడు. అవునవును, ఆ ట్రాక్ కాపీ ఇది. ఓహో, ఓకే. పైగా ఇందులో ఏంటంటే గురూజీ అంటుంటాడు డైరెక్టర్ని హీరో. మరి ఆ గురూజీ ఎవరు మాకు తెలియాలి అది. సో ఆ విధంగా 2 కామెడీ ట్రాక్లు వెళ్ళాను. సత్య కొంతవరకు అతనుకున్న న్యాచురల్గా అతను బాగా చేస్తాడు కాబట్టి కొంతవరకు దాన్ని లాక్కొచ్చారండి. ఇది వస్తే ఇంకా లాక్ రా. సార్ రవితేజ గారి గురించి చెప్పండి. రవితేజ గారు 100% ఎఫర్ట్ అండి. ఆయన ఈ సినిమా కాదు, అతని ఫ్లాప్ సినిమాలు అన్నింటిలో కూడా ఆయన ఎఫర్ట్ లోపం ఉండదు. ఎనర్జీ ఉంటుంది, ఆయన ఎనర్జీ ఇప్పటికీ కూడా ఈ ఏజ్లో కూడా మంచి ఎనర్జీగా యాక్ట్ చేసేస్తున్నాడు. ఆయన లోపం ఎక్కడ ఉండదు. గెటప్ కూడా బాగుంది, అన్నీ బాగుంది. కానీ సబ్జెక్ట్ లేనప్పుడు ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ సబ్జెక్టులు మరి ఆయన సెలెక్ట్ చేసుకోవడంలో ప్రాబ్లం వస్తుందో, లేకపోతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డైరెక్టర్లు ఆ సబ్జెక్టులు పాడు చేస్తున్నారో తెలియట్లేదు. నిజానికి రైట్ ల్యాండ్ మంచి సబ్జెక్టు మినిమం ఉంటుంది అనుకున్నారు.
ఏ టాప్ హీరో అందించినంత ఫాస్ట్‌గా రవితేజ గారు మాత్రమే ఆయన ఫ్యాన్స్‌కి అందిస్తున్నారు సినిమాలు అంటున్నారు. మరి అక్కడ న్యాయం జరుగుతోంది. సినిమాల సక్సెస్ రెండు విషయానికొచ్చేసరికి బ్యాలెన్స్ చేయాలి కదా, ఆయనే ఆలోచించుకోవాలి అది. కేవలం నేను ఫాస్ట్గా సినిమా ఏడాదికి 3 సినిమాలు ఇచ్చేస్తాను అన్నది కాకుండా ఏడాదికి ఒక హిట్ ఇస్తానన్నది ఆలోచించుకోవాలి ఆయన. అది కాదు ఇంపార్టెంట్. అంటే ఆ ఏడాది ఆగి గూడా అది కాస్త మళ్ళీ ఏమన్నా అయితే అలాగే 3 సినిమాలు చేయొచ్చు. 3 సినిమాల్లో చేసే సినిమాని కొంచెం చూసుకోవాలి, ఏ దిశగా వెళ్తున్నది, డైరెక్టర్ స్క్రిప్ట్ ఎలా తీసుకెళ్తున్నాడు ఏంటి. ఇప్పుడు మిగతా హీరోలు కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు కేవలం పూర్తిగా భరోసా డైరెక్టర్ని వదిలేయకుండా, బ్లైండ్గా డైరెక్టర్ నమ్మేయకుండా చూసుకోవాలి ఆయన. కనీసం మనకు చెప్పిన కథే చేస్తున్నాడా, కరెక్ట్గా వస్తుందా లేదా రష్ చూసుకుని. ఎందుకంటే కెరీర్ ఆందే కదా. ఇప్పుడు రవితేజ్ గారికి వరుసగా 4-5 ఫ్లాపులు వచ్చి ఒక హిట్ పడుతుంటుంది. అవును. ఆ హిట్ తర్వాత మళ్ళీ 4-5 ఫ్లాపులు వస్తుంటాయి. అది ఆయనకి ఎప్పుడూ అలవాటే. కానీ ఇప్పుడు ఏం పరిస్థితి ఏంది, ఇప్పుడు ఇది అవుద్ది అనుకున్నారు, ఆ విధంగా బ్రేక్ వస్తే ఇది హిట్ అవుద్ది అనుకున్నారు, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంక నెక్స్ట్ చేతిలో సినిమా ఉంది. ఇప్పుడు ఇలా ఫ్లాపులు వస్తున్నప్పుడు ఆయన కూడా ఆలోచించుకోవాలి కదా. మంచి సబ్జెక్ట్ ఏం చేస్తే బాగుంటుంది, వెళ్ళి నేను ఇది చేస్తున్నాను. ఎందుకంటే రాను ఓపెనింగ్లు తగ్గుతున్నాయి, అది చూసుకోవాలి కదా. ఇప్పుడు మొన్న రామారావు డ్యూటీ ఇవన్నీ వచ్చి వాటికి అలా చూసుకుంటూ గ్రాఫ్ చూసుకుంటుంటే ఓపెనింగ్ తగ్గిపోతున్నది, మార్కెట్ తగ్గుతుంది. అసలే ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ సిచ్యువేషన్. కాంపిటీషన్. సో ఏడాది 3 సినిమాలు చేయాలి, ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ సినిమాలు చేయాలి, ఇండస్ట్రీ కూడా ఎక్కువ సినిమాలు కావాలి. కానీ అదే టైంలో క్వాలిటీ కూడా కావాలి. రైట్. ఎందుకంటే పైకి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు పీపుల్స్ మీడియా వాళ్ళు లెక్కలు చెప్పద్దు మామన్నా బయట నాకు వినిపిస్తున్న దాని ప్రకారం ఈ సినిమాకి నెట్ఫ్లిక్స్ ఇంతవరకు ఏ రవితేజ్ సినిమాకి కొనన్నంత తక్కువ రేటు కొన్నారని టాక్. సో అలా రేటు తగ్గిపోతూ ఉంటే రేపు మార్కెట్ ఇది అవుతుంది కదా. సో అందుకోసమే క్వాలిటీ చూసుకోవాలి. సరే, అంటే డైరెక్టర్కి హీరోయిన్కి ఎవ్వరికి దాని మీద పెద్దగా ఇది లేకపోయినా రవితేజ గారు అయితే ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ముందు సినిమా అయింది. అవును, ఆయనే కదా ఫేస్ ఆఫ్ ద మూవీ, ఆయన అన్నట్లు ఉండే. మెయిన్ ఏంటంటే ఈయన 5 ఏళ్ళు అయిందండి హరిశంకర్ గారు సినిమా తీసి. సార్ డైరెక్టర్లు అందరూ కూడా సినిమా తీయడాలు గ్యాప్ వచ్చినా కూడా ఓటీటీలోనో టీవీలోనో థియేటర్లోనో బయటకు వెళ్ళి వరల్డ్లో ఈ సినిమా ఏం జరుగుతుంది, కొత్తగా ఏం వస్తుంది చూసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు మారుతుంటారు. కానీ ఈయన్ని చూస్తుంటే మారలేదు, అక్కడే ఉండిపోయాడేమో అనిపిస్తుంది. ఆ సినిమా టేకింగ్ కానీ అసలు సెకండ్ హాఫ్ అయితే అసలు భరించలేదు. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకన్నా ఇదే ఫీలింగ్ వస్తుంది అంటారా? అలా వస్తుంది. ఏది కుర్రాళ్ళు అసలు భరించలేరు. ఇంకా పోనీ నా ఏజ్ వాళ్ళు ఏమో పోనీ నాకు క్యాసెట్లు టేప్ రికార్డులు చూపించారు, కిషోర్ కుమార్ని కుమార్ షాను పాటలు వినిపించారు అనుకుంటే ఎందుకు వింటాను నేను? సింపుల్ లాజిక్ అండి. వీళ్ళు ఏమంటారంటే డైరెక్టర్లు వీళ్ళందరూ ఏమంటారంటే కుర్రాళ్ళకి నచ్చుతుందండి అంటే ఇండైరెక్ట్గా మీరు వయసు అయిపోయింది మీకు నచ్చట్లేదు, కుర్రాళ్ళు నచ్చుతుంది అంటారు. నేనేమంటానంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, చద్దన్నం తింటలేదు కదా ఇవాళ, నేను బిర్యానీ తింటున్నాను కదా, నేను ఇంట్లో చద్దన్నం తింటలేదు కదా, నేను అప్డేట్ అయిపోయి బిర్యానీ తింటున్నాను కదా, హోటల్కి వెళ్ళి నాను రోటీ తింటున్నాం కదా. సో టేస్ట్లు మీరు అప్డేట్ అవ్వట్లేదేమో, సినిమా తీయడంలో మీరు అప్డేట్ అవ్వట్లేదేమో, చూడడంలో మేము అప్డేట్ అయిపోతున్నాం. నాట్ ఓన్లీ నేనంటే ఏజ్డ్ వాళ్ళు కూడా అప్డేట్ అయిపోతున్నారు. రైట్. వాళ్ళేమీ పాతకాలం చెందిన సినిమాలు చూడాలనుకోవట్లేదు ఎవరి. సినిమా అసలు విలన్ ట్రాకు చాలామంది డైరెక్టర్లు చేసే తప్పు ఏంటంటే విలన్ని స్టార్టింగ్లో చూపించినప్పుడు వీడంత క్రూరుడు ప్రపంచంలో ఇంకెవడు లేడు, వీడొక రావణాసురుడు హిరణ్యకశిపుడు అన్నట్టు చూపిస్తారు. సరిగ్గా 2 సీన్లు అయ్యేసరికి వీడు వెన్నెల కిషోర్లా కమెడియన్ను, వీడు ఒక కమెడియన్ క్యారెక్టర్ ఇది అన్నట్టు తీసుకొచ్చేస్తారు. ఈ సినిమాలో జరిగింది అదే. జగపతి బాబు పాత్ర ఎంత ఫెరోషియస్ పాత్రగా చూపిస్తావో అసలు చూస్తే అంత కమెడియన్ చేసిపోయాడు. చెమ్మక్ చంద్ర కామెడీ ఇప్పుడు అంత విలన్ ఇంట్లో కామెడీ చేద్దాం అనుకున్నప్పుడు అది వేరేగా ఉండాలి, ఆ ట్రాక్తో కాకుండా. విలన్ ఎదురుకుండా వాడంత భయంకరమైన విలను టెన్షన్లో ఉన్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంటే వాడి ముందు చెమ్మక్ చంద్ర
ఏదో గదా గట్రా పెట్టి వేషం వేసి కామెడీ చేస్తుంటే వాడు ఇలా చేతులు చూస్తుంటాడు. ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ కోపంలో రవితేజని కొట్టలేకపోవచ్చాడు, వాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, కొడుకుని వాడు లాగి కొట్టగలడు కదా, వాడు అలా చేతులు పెట్టుకుని చూస్తుంటాడు. సో ఆ ట్రాక్ మొత్తం అనేసింది. అసలు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది ఒక ఫన్ మూమెంట్ కింద తయారు చేసి పెట్టేశారు. అది ఇంటెన్షనల్లీనే, అంటే గబ్బర్ సింగ్ గుర్తు తెచ్చుకుంటే ఆయనదే కాబట్టి అలాగా ఒక సీన్, అంటే పోలీస్ స్టేషన్ సీన్ అంటే ఎలా ఉండాలి, సీరియస్ ఉండాలి, కానీ అక్కడ కామెడీ అయింది, అది పండింది, సినిమాకి హిట్టే అది. అదే మీరు 100% కరెక్ట్. అక్కడ అయింది కాబట్టి ఇక్కడ కూడా చేద్దాం, అక్కడ అత్యాచారం చేసాం కాబట్టి ఇక్కడ కూడా అలా చేద్దాం, వెంకటేష్ మన రవితేజ్ దేట నాగేశ్వరరావు గారి పాటలు డ్యాన్స్ చేద్దాం, అవి సూపర్ అయిపోతుంది, పాత పాటలన్నీ వినిపించేద్దాం. మీకు ఇష్టం. నేనేది ఎలా ఉంటుందంటే, మన అభిరుచిని వేరే వాళ్ళ మీద రుద్దుతామంటే అది వాళ్ళకి నచ్చుతుందో లేదో చెప్పలేము. ఇప్పుడు కిషోర్ కుమార్ పాటలు మీకు ఇష్టం, కుమార్ స్వామి పాటలు ఇష్టం, మీరు రోజు రాత్రి వినొచ్చు, పగలు వినొచ్చు. బట్ సినిమాలో పదే పదే వినిపిస్తే వినేది ఎవరు? మీరు ఏమనుకున్నారంటే అవన్నీ గుర్తు చేస్తున్నారు, నోస్టాల్జియా అనుకున్నారు. ఏమని క్యాసెట్ రికార్డింగ్ సెంటర్, ఇది ఒక క్యాసెట్ రికార్డింగ్ సెంటర్. ఇక్కడ అక్కడి నుంచో పాత తీసుకొచ్చారు, రికార్డులు ఎలా రికార్డ్ చేసేవాళ్ళు, అహుజావి బాక్సులు గీఫ్లు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. దాని మీద దృష్టి వెళ్ళదు ప్రేక్షకుడికి, అవేవో ఉన్నాయి అంతే. ఎవరికి గుర్తు చేస్తుంది? ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి రికార్డింగ్ సెంటర్ ఎలా ఉండేది తెలుసు కాబట్టి, క్యాసెట్ రికార్డింగ్ సెంటర్ ఎలా ఉండేది, ఓహో అహుజా ఎక్కడెక్కడో పట్టుకొచ్చారు రైళ్ళు, బాగానే సంపాదించారు పాతవి అనిపిస్తుంది. అక్కడ 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉంటే 2 జోకులు వేస్తారు, ఆ జోకులు పేలవు, అయిపోయిన తర్వాత ఇంక దృష్టి ఎందుకు వెళ్తుంది దాని మీకు? ఆ సెట్ ప్రాపర్టీస్ డబ్బులు తండ్రిగా. అది నోటీస్ అంతకన్నా రికార్డింగ్ సెంటర్ ఏం పెట్టకుండా జస్ట్ ఒక 2 బెంచులు కుర్చీలు పెట్టి రికార్డింగ్ సెంటర్ కింద కెమెరా హై యాంగిల్ పెట్టేసి 4 మీద జోకు పెయిల్ చేస్తే కనీసం ఆర్ట్ డైరెక్టర్ డబ్బులు ఏమి మిగులుతాయి ఇక్కడ. అంత యాంబియన్స్ చేసి, ఒక ఒరిజినల్ యాంబియన్స్ తీసుకొచ్చి, ఒక క్యాసెట్ రికార్డింగ్ సెంటర్ తీసుకొచ్చి దాన్ని ఎలాగా వాడాలని తెలియలేదు. ఇప్పుడు కనీసం ఏంటిది అనే క్వశ్చన్ అడిగితే, ఇది క్యాసెట్ రికార్డింగ్, ఇందులో క్యాసెట్ పెడతాం ఒరిజినల్, ఇందులో ఇంకోటి క్యాసెట్ పెడతాం, ఇది కొడితే అందులో కాపీ అవుతుంది అని చూపిస్తే ఈ జనరేషన్ వాళ్ళకి అది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఓహో పూర్వం అలా ఉండేదా అనుకుంటారు. అదేం చేయకుండా చెప్తున్నాం కదండి, ఆయన ఏదో అనుకున్నారు, ఏదో అయింది. అంటే హరిశంకర్ గారికి ప్రాపర్టీస్ని యూజ్ చేయడం కూడా రాలేదంటారు మీరు? ప్రాపర్టీ చేశారు కానీ ఉపయోగపడలేదంటాను. ఉపయోగపడలేదంటాను. అసలు సినిమాలో ఒక అద్భుతమైన మాస్టర్ పీసు కామెడీ సీన్ ఏదంటే, ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ కోసం జగపతి బాబు వెళ్తాడు. అక్కడ ఆ అపాయింట్మెంట్ ఇచ్చే పిఏ అతను ఎవరో వాళ్ళ ఫాదర్ని అన్నపూర్ణమ్మ, పల్లెటూరులో ఉన్న అన్నపూర్ణమ్మ లవ్ స్టోరీని ముడిపెట్టడం అన్నది చూడండి, అసలు అల్టిమేట్ అనమాట. అసలు అన్నపూర్ణకు లవ్ స్టోరీ ఏంటో, గోడ పక్కన చంద్రశేఖరుడు, చంద్రముఖిలో చంద్రశేఖరుడు పక్కన అన్నట్టుగా వాడు నాగేశ్వరరావు ఉంటాడు అనడం ఏంటో, వాడి పాటలు ఏంటో, తీరా చేసి అక్కడికి వెళ్తే ఇక వాడు ఇలా కూర్చుంటే లోపల నుంచి పాట వినిపిస్తుంది అంటే, పాట వినిపించగానే ఈ పాట ఏంటి మా 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 అమ్మ పాడుకునే పాటకి వినిపిస్తుందని చెప్పి వాడు వెళ్తాట. అక్కడ ఉండి వీటి జడిగా జేబులో ఫోటో ఉంచుకున్నట్టు, ఆడిది ఎందుకు ఉంచుకున్నాడో, అటు నువ్వేనా అంటే నేదే అంటే ఏంటిది అంత అల్టిమేట్. అసలు లాజిక్ అడగద్దు కానీ ఎంత చుట్టిస్తున్నట్టుంది కదా, ఓకే, తేలిగ్గా తీసుకున్నట్టుంది సినిమా అనేది. అంటే టేక్ ఇట్ గ్రాంట్గా మనం ఏం తీసినా ప్రేక్షకులు చూసేస్తారు, రవితేజ కాబట్టి చూసేస్తారని కావచ్చు, లేకపోతే సార్ సినిమా మొత్తం మీద ఎలా ఉండాలంటే, ఇంత పెద్ద డైరెక్టర్ హరీష్ శంకర్ అనే ఒక పెద్ద డైరెక్టర్, చిన్న డైరెక్టర్ కాదు. అలాంటప్పుడు సినిమా మొత్తం మీద ఒక ఫ్రేమ్ కానీ ఒక సీన్ కానీ నెవర్ బిఫోర్ అన్నట్టు ఒక్కటేనే ఉండాలి. భలే ఆలోచించాడు డైరెక్టర్, భలే ఆలోచించాడు ఈ యాక్షన్ సీన్. ఇప్పుడు క్రాక్ సినిమాలో చూస్తే వాళ్ళు ఇసుకలోంచి ఒక్కసారిగా పైకి లేస్తారు, భలే ఆలోచించాడు, కొత్త ఐడియా మనం ఎక్కడ చూడలేదు అంటారు. కొన్ని సినిమాల్లో నీళ్ళలోంచి పైకి లేస్తారు. ఇలా రకరకాలుగా విషయం ఆలోచించి ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, హెదిరిపోయిందిరా షాట్ అని ఫ్యాన్స్ అనుకోవాలి. ఎక్కడ ఉంది సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్? సినిమా స్టార్టింగ్లో బ్యాంకులు డబ్బులు తీసుకోవడానికి వెళ్తూనే అర్థమైపోద్ది, ఇక్కడ ఫైటింగ్ వస్తుందా, ఇక్కడ ఫైట్ సీన్ వస్తుంది, ఆ అమ్మాయి ఇలా ఏదైనా ఇప్పుడు పాట వేసేసుకుంటారు,
ఇవన్నీ పూర్వం ఒకప్పుడు ఉండేవి. హీరోయిన్ ఏదో డైలాగ్ ఇప్పుడు ఇక్కడ పాట వచ్చేస్తుందని మనం ఎక్స్పెక్ట్, ఇప్పుడు అలా మారిపోయింది ట్రెండ్. ఇప్పుడు వాళ్ళు అసలు కొత్త ఐడియాలు చేస్తున్నారు, కొత్త కొత్త వాళ్ళు. గౌతమ్ తిన్ననూరి, సందీప్ వంగ, ఇలాంటివి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కొత్త కొత్త ఐడియాలతో అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు తీసి చూపిస్తుంటే ఇంకా మనం, నేను జమానా కాలం నాటి కోదండరామరెడ్డి, రాఘవేంద్రరావు గారు అప్పుడు చూసాం ఆ సినిమాలు. అప్పుడు అయిపోయింది అది. ఇప్పుడు ట్రెండ్. ఓకే. సో అప్పుడు రోడ్ల మీద పంచెలు కట్టుకుని గొడిగేసుకు తిరిగేవారు. ఇప్పుడు ఊబర్లో తిరుగుతున్నారు, రైడర్లో తిరుగుతున్నారు. సో మారిపోతుంది కదా. దాన్ని మీరు కూడా కంటెంట్ ఇచ్చినప్పుడు ఆ కంటెంట్ కూడా మారాలి కదా. అదా సినిమాలో సినిమా ఒకటి చెప్తుందండి, పాజిటివ్ లేవా అని మీరు అడగచ్చు. ఉన్నాయి. ఒక అందమైన హీరోయిన్ ఉంది, ఆమెను ఎంత గ్లామర్గా చూపించాలో అది ఎక్కువ తక్కువ అన్నది పక్కన పెడితే ఆయన ఇష్టం మేరకు ఆయన చూపించాడు. రెండోది పాటలు, మంచి పాటలు. వెక్కి జవేరు మంచి పాటలు చేశాడు, పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్, కలర్ఫుల్గా ఉంది, కలర్ఫుల్ ఫోటోగ్రఫీ ఉంది. ఇదంతా బాగుంది, బోల్డ్ ఖర్చు ఉంది. ఇదంతా వృధా అయిపోయింది. మరి సాదా సీదా స్టోరీలో కొత్తదనం. సినిమా మొత్తం మీద విజిల్ మూమెంట్ ఒకటే, సిద్ధు జొన్నలగడ్డ కనిపించినప్పుడు. అది కూడా అందులో ఉన్న వాళ్ళతో సంబంధం లేదు. అది అదే విజిల్ మూమెంట్. సినిమా మొత్తం మీద ఓన్లీ వన్ విజిల్ మూమెంట్, సిద్ధు జొన్నలగడ్డ. ఆయనకి యూత్లో ఉన్న క్రేజ్ అది. ఇప్పుడు వీళ్ళు అది తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే సిద్ధు జొన్నలగడ్డ అక్కడ ఎలా యాక్ట్ చేశాడు? ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ ఎప్పుడు వచ్చాడు? ఆ కాలంలోనే వచ్చాడు. వీళ్ళ లెక్క ప్రకారం 80sలోనే కదా, కదంతా 80s 90sలోనే కదా. సో ఆ టైంలోనే వచ్చాడు. కానీ సిద్ధు జొన్నలగడ్డ ఆ టైంలో బిహేవ్ చేయలేదు. ఆయన ఓన్ స్క్రిప్ట్ తోటి కొద్దిగా డీజెట్లకు కొంచెం కొద్దిగా దూరం జరిగి అలా అని చెప్పి మళ్ళీ ఎక్కువ జరిగిపోకుండా చేశాడు కాబట్టి జనాలు నచ్చింది. ఓకే, అంతే కదా. అలాంటి హైలైట్ అయిన సీన్లు ఇంకేమన్నా చెప్తారా? వన్ అండ్ ఓన్లీ నేను చెప్పాను కదా ముందే. అంతేనా? ఓకే, వన్ అండ్ ఓన్లీ నేను చెప్తాను కదండి. ఇప్పుడు మీరు అసలు నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మాయి పెద్ద ఫ్యామిలీ, మార్వాడి కుటుంబం, అమ్మాయి 80s 90sలో, ఇప్పుడు కూడా కాదు. అమ్మాయి రోడ్డు మీద తిరిగినప్పుడు కూడా సగం ఎక్స్పోజ్ చేస్తూ తిరుగుతుంది. మరి నువ్వు ఎలాగా? మళ్ళీ మీరేమో అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇవన్నీ చెప్తారు. మీరు సినిమా తీస్తే అంటారు. సరే ఆ సంగతి పక్కన పెడితే సినిమా మాత్రం పెద్ద డిసప్పాయింట్మెంట్ అండి. ఒక మంచి మ్యూజిక్ వేస్ట్ అయింది, మంచి సినిమాటోగ్రఫీ వేస్ట్ అయింది, దాదాపు కొన్ని కోట్ల రూపాయల డబ్బు వేస్ట్ అయింది, రవితేజ లాంటి మాస్ హీరో తాలూకా 3-4 నెలలు టైం వేస్ట్ అయింది, ఇవన్నీ వేస్ట్ అయింది. హరీష్ శంకర్ గారికి ఏం వేస్ట్ అయింది? హరీష్ శంకర్ గారికి ఏం వేస్ట్ అయింది? ఆయన 5 ఏళ్ళ బట్టి ఖాళీగా ఉన్నారు. ఆయన అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్ల అలాంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడంతో ఆయన సినిమాకి కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఆయన యూటిలైజ్ అయింది. ఒక 6 months గ్యాప్ని ఆయన యూటిలైజ్ చేసుకుని సినిమా చేశారు. 6 monthsలో చేశారు ఈ సినిమా, 6-7 monthsలో. సో అది ఆయన లాభమే కదా, ఆయన ఒకరికే లాభం ఈ సినిమా. అంటే మీకు డిసప్పాయింట్మెంట్ మిగిల్చింది అన్నప్పుడు ఆయనకి ఎట్లా లాభం అవుతుంది? అలా అంటే మానిటర్గా లాభం కదా, మానిటరీ బెనిఫిట్ ఉంది. ఆ విధంగా ఓకే. అంటే ఆయన మీద ఇప్పుడు ఒకటి ఉంటుంది కదా, ఆల్రెడీ చేతిలో ఉందిగా, ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేసుకోవచ్చు కదా. వస్తా సినిమా చేతిలో ఉంది, అది ప్రూవ్ చేసుకున్నాను అనుకోండి, మళ్ళీ ఆటోమేటిక్ అయిపోతుంది కదా. ఫెయిల్యూర్ రావడం పెద్ద తప్పేం కాదు. ఫెయిల్యూరు రావచ్చు, ఎక్కడో ఒక చిన్న తేడా రావచ్చు. బట్ ఇక్కడ ఫెయిల్యూర్ పూర్తిగా ఆయనదే. ఎందుకంటే ఈ జనరేషన్కి నచ్చేలా కానీ ఫిల్మ్ మేకింగ్లో వస్తున్న కొత్త ట్రెండ్ని ఫాలో అవ్వకుండా ఒక పాత చింతకాయ పంచడి సినిమా టైప్ సినిమా చేసి పెట్టడం వల్ల దెబ్బతినేస్తుంది. ఓకే, సింపుల్గా అనొచ్చు, క్రిటిక్స్ నచ్చపోవచ్చు, రివ్యూలు అవచ్చు, కలెక్షన్ చెప్పేస్తుంది కదా. ఇవాళ రేపు మా అయితే ఒక 10 మంది నోళ్ళు మూయించగలం మనం. ప్రపంచం నోళ్ళు మూయించడం చాలా కష్టమైన విషయం. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా, ఇవాళ నాకు నెగిటివ్ రావచ్చు, రేపు పాజిటివ్ రావచ్చు, ఇవాళ పాజిటివ్ రావచ్చు, రేపు నెగిటివ్ రావచ్చు. సో అలా ఉంటుంది. దాన్ని దాచలేరు, రిజల్ట్ అని దాచలేరు. మా లెక్కలు మీరు చెప్పొద్దు, మా అంకెలు మీరు చెప్పొద్దు అని చెప్పేయచ్చు. కానీ జనాలు తెలిసిపోతాయి కదా. వాడు బుక్ మై షో అని ఓపెన్ చేస్తే ఎన్ని టికెట్లు అయిపోతున్నాయి చెప్పేస్తుంది. మనం ఎవరికి ఇప్పుడు టికెట్ సేల్స్ ఎలా ఉందా అని మనం వెళ్ళి రాజమండ్రి, విజయవాడ వెళ్ళి థియేటర్ దగ్గర అడగాల్సిన పని లేదు. వాళ్ళు మన చేతిలో ఫోన్లోనే తెలిసిపోతున్నాయి.
సో అది మొత్తానికి ఆ విధంగా డిసప్పాయింట్మెంట్ అండి. ఓకే. మరి మీకు నెక్స్ట్ ఇంకా పెద్ద సినిమాగా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా డబుల్ స్మార్ట్. డబుల్ స్మార్ట్ పెద్ద సినిమా ఖచ్చితంగా పెద్ద సినిమానే, అది కూడా పెద్ద సినిమా. ఇది అది రెండు పెద్ద సినిమాలే. రాము మాస్ హీరో, అందులోనూ ముందు ఏమో పెద్ద హిట్ అది వాళ్ళిద్దరు కాంబినేషన్. ఇంకా డబుల్ అని పేరు పెట్టారు. డబుల్ ఉందా లేదా మరి? డబుల్ ఉందా అంటే పూర్తిగా ఉంది అని చెప్పలేము, లేదు అని చెప్పలేము. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా కొంచెం డిసప్పాయింట్మెంటే. కొంచెమే, కొంచెం అంటే కొంచెం కాదు, కొంచెం డిసప్పాయింట్మెంట్. ఓకే. ఎందుకంటే పూరి గారి నుంచి కూడా చాలా ఊహిస్తాం మనం. సినిమా ఎలా ఉన్నా ఆయన సీన్లు కట్ చేసి చూసుకుంటే ఆ డైలాగులు బలమైన డైలాగులు పడతాయి. ఆ డైలాగులో కొందరు డైరెక్ట్లో పంచ్ డైలాగులు మాత్రం ఉంటాయి, ఆయన పంచ్తో పాటు అందులో డెప్త్ కూడా ఉంటుంది. జీవితారం గట్రా ఉంటుంటాయి. ఆయన త్రివిక్రమ్ గారి లాగే, త్రివిక్రమ్ గారి క్లాస్గా పంచ్ డైలాగులు ఉంటాయి, ఈయన మాస్గా పంచ్ డైలాగులు ఉంటాయి. ప్లస్ ఈయన కూడా మాస్ని అట్రాక్ట్ చేసే ఫ్రేమ్స్ కానీ సీన్స్ కానీ అన్నీ ఉంటాయి. ఈ సినిమా అంతవరకు కూడా అది పూరి మార్కులోనే నడిచింది. పూరి మార్క్ ఏమీ మారలేదు, అదే మార్కులో నడిచింది సినిమా. మళ్ళీ అదే ట్రెండ్, అదే ఇది. కానీ ఇక్కడ కూడా కొంచెం సబ్జెక్టు వీకే. ఎందుకంటే స్మార్ట్ శంకర్లో ఏదో ఒక రీజన్తో వాడి బుర్రలో ఒక చిప్పు పెట్టడం, చిప్పు పెట్టిన తర్వాత వాడు రెండు కింద ఫీల్ అవుతూ కింద మీద పడడం. ఇక్కడ కూడా అలాంటి రీజన్, చిప్పు బదులు ఏకంగా మెయిన్ డే ట్రాన్స్ఫార్మ్. ఈ కంప్యూటర్లో ఉన్న మెమరీ అంతా ఇంకో కంప్యూటర్లో పెట్టుకుని హార్డ్ డిస్క్ ఖాళీ చేసుకున్నట్టుగా, ఈ కంప్యూటర్లో మనకి స్పేస్ లేదు, ఈ కంప్యూటర్లో అంతా ఖాళీ చేసేసి మళ్ళీ ఇంకోటే పెట్టుకుందని అలా చేసినట్టు అదొక ప్లాన్. సో ఐడియా బాగానే ఉంది. లాజిక్ దూరంగా ఉన్నా కూడా ఏమో చెప్పలేం, ఇంకో 15 ఏళ్ళ తర్వాత అలాంటి కూడా వస్తాయేమో మనకు తెలియదు. సో అది వరకు బాగానే ఉంది. కానీ ఎగ్జిక్యూషన్లో అది కూడా కొంచెం తడబడ్డాడు ఆయన కూడా. ఎందుకంటే ఆయన అదృష్టం ఏంటంటే సినిమా చాలా ఫాస్ట్గా పారిపోతుంది. మనని ఇది బాగుందా బాగలేదా అని థింక్ చేసే టైం ఇవ్వదు. ఓకే, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. అక్కడ ఉన్నది కూడా రామ్ అలాంటి వాడే కదా, రాము పూరి కూడా అలాగే సినిమా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళిపోతుంటే మనం చూసేస్తున్నాం, ఏదో సైడ్ ఫైట్ వచ్చింది, అటక్కడ డ్యాన్స్ చేసాడు, ఫైట్ వచ్చేసింది, ఫైట్ చేసేసాడు, ఆ నెక్స్ట్ సీన్ వచ్చింది, 2 డైలాగులు వేసాడు, అయిపోయింది. మళ్ళీ ఆమె వచ్చింది, 2 డైలాగులు వేసాడు, అలాగా. కానీ ఏమైందంటే స్మార్ట్ శంకర్ని మించి చూపించడం కానీ, లేదా స్మార్ట్ శంకర్లో లేనిది కొత్తగా చూపించడం కానీ చేయలేకపోయాడు. అది మైనస్. లైగర్ అంత పెద్ద డిసప్పాయింట్మెంట్ కదా సార్. తర్వాత ఖచ్చితంగా అంటే అంత పెద్ద దెబ్బ తర్వాత ఖచ్చితంగా పైకి లేస్తారు. పూరి జగన్నాథ్కి ఉన్నదే అది, ఎప్పుడైతే బాగా పడిపోతాడో పైకి లేస్తాడు. అంటే చాలా ఏళ్ళుగా సినిమాలు చూసుకుంటూ వస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక 25, 30, 40 సినిమాలు చేసిన తర్వాత వీళ్ళకి ఇంకేం చెయ్యాలో అన్నది ఒక ఐడియా పోతున్నాయి సార్. అలా మాట్లాడుకుంటే పోనీ వాళ్ళ బ్రెయిన్ అంత షార్ప్గానో లేకపోతే కొత్తగానో రావట్లేదు అనుకుంటే, చుట్టూ ఎంతమంది డైరెక్టర్ ఉంటారు వాళ్ళకి అసిస్టెంట్స్, అంటే క్రియేటివ్ ఆలోచనలతో. అంటే అదేనండి, ఇప్పుడు క్రాఫ్ట్ దగ్గరికి ప్రాబ్లం లేదండి. ఒకసారి మీరు నేర్చుకున్నారు, ఒకసారి వర్క్ నేర్చుకున్నారు, డైరెక్షన్ చేయడంలో మీకంటూ ఒక ఓన్ స్టైల్ నేర్చుకున్నారు. అది సీనియర్ వంశీ కావచ్చు, లేదా రాఘవేంద్రరావు గారు కావచ్చు, ఇప్పుడు మన త్రివిక్రమ్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా అందరికీ క్రాఫ్ట్ వచ్చేసి, క్రాఫ్ట్తో ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ చేయడం వచ్చండి, ఇక్కడ మీరు గెస్ట్ని పెడితే కానీ ఇంటర్వ్యూ చేయగలను. మీరు ఒక గెస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే నేను ఇంటర్వ్యూ చేస్తాను. అబ్బా సరైన గెస్ట్ వస్తే అబ్బా భలే మూతి బాగా ఇంటర్వ్యూ చేశాను. సరైన గెస్ట్ లేకపోతే ఏ ఇంటర్వ్యూ చేసినా బాగా చేయలేదు ఇంటర్వ్యూ. సో స్క్రిప్ట్ కావాలి వీళ్ళకి. ఒక స్టేజ్కి వచ్చేసరికి వీళ్ళు కథలు అల్లలేకపోతున్నారు. ఒకప్పుడు గోస్ట్ రైటర్లు ఉండేవాళ్ళు, ఒకప్పుడు కథలు పట్టుకు తిరుగుతూ ఉండడం, లేకపోతే వాళ్ళ దగ్గరే ఉంటే కథలు తీసుకుని చేసుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు కథ ఉన్నవాడే డైరెక్టర్ అయిపోతున్నారు. కథ ఉన్నవాడే డైరెక్టర్ ఛాన్స్ వస్తున్నప్పుడు ఇలా కథలు ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, కథ అల్లడంలో తేడా. పూరి ఇన్ని కథలు ఫాస్ట్గా వెళ్ళాడు, కానీ ఇప్పుడు ఆయన మంచి మంచి కథలు వెళ్ళాడు. అసలు చిన్న సినిమాలైనా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఇవన్నీ ఎలాంటి మంచి మంచి కథలు. ఇప్పుడు ఆయన కూడా కథలు అల్లలేకపోతున్నాడు అనిపిస్తుంది చూస్తే. ఆ సినిమా చూస్తే నాకు అదే అనిపించింది. క్రాఫ్టే ఉంది, పూరి క్రాఫ్ట్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది, అది అదే స్టైల్లో ఉంటుంది ఆయన.
ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అందరికీ అదే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి సరైన స్క్రిప్టులు లేవు వీళ్ళ దగ్గర. ఏదో తోచింది అల్లిని తీశారు, కాంబినేషన్ అమ్ముకున్నారు. కొన్ని ఇంగ్లీష్ సినిమాల నుంచి తర్వాత హిట్లు అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చాలా విషయాలు వచ్చాయి. ఇప్పుడు అది కూడా ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు ఓటీటీ వచ్చేసిన తర్వాత తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఈయన హరిశంకర్ గారు వెనక్కి వెళ్తే ఇప్పుడు ఆ కామెడీ ట్రాక్ చమ్మక్ చంద్రది పాత సినిమాలో మేము అలా చెప్పగలం, మన సినిమా చూసాం కాబట్టి కదా. ఇప్పుడు ఓటీటీలో చూసేసి తెలిసిపోతుంది కదా. డైరెక్టర్ రెఫరెన్స్లు ఇస్తారండి. ఇప్పుడు మీకు మళ్ళీ బచ్చన్లోకి వెళ్తే దాంట్లో స్టార్టింగ్లో పెద్ద పాట వచ్చింది, సితార్ బిట్ వస్తుంది, ఆ పాట పెద్ద హిట్ అయింది. దాని రిఫరెన్స్ అనిపిస్తుంది. గతంలో మోహన్ యాక్ట్ చేసిన సినిమాలో ఉంటుంది, రాజన్ నాగేంద్ర గారు చేశారు అనమాట. నిన్న మొన్న నీదో గాను, నేడో రేపు నీవే ప్రాణం అని చెప్పి ఆ పాట యూట్యూబ్లో ఉంటుంది కదండి. ఓకే, ఆ పాట అరే ఇదేదో ఒకలాగా ఉన్నాయి అనిపిస్తుంది. అంటే డైరెక్ట్ రిఫరెన్స్ ఇచ్చి చేయించుకుంటారు. అంత వెనక్కి వెళ్తే ఇలా తెలియదులే ఈ జనరేషన్కి. సో వెనక్కి వెళ్ళి తెచ్చేసుకుంటే పోయింది కదా. కానీ అది మరి తెలుగులోనే తెచ్చుకుంటే కొంచెం తొందరగా దొరికేస్తుంది. ఇప్పుడు నిన్న మన రివ్యూలో రాశారు కదా, వాగ్దానం సినిమాలో సీన్ని యాజిటీస్గా చేసేది. ఆయన ఏమంటున్నాడు, నా చిన్నప్పుడు మా నాన్న చెప్పాడు ఆ సీను, నేను రాసుకున్నాను వాడు. ఓకే, అప్పుడు నువ్వు చెప్పాలి కదా స్క్రీన్లో స్టార్టింగ్, నేను ఫలానా సినిమాలో సీన్ ఇన్స్పిరేషన్ ఇందులో వాడుకున్నాను నేనని. అంటే ఎవరు గుర్తుపట్టలే. గుర్తుపెడితే ఇలా కవర్ చేద్దాం, గుర్తుపట్టకపోతే అలా ఊరుకుందాం. అలా అయితే సార్ చాలానే పెట్టుండొచ్చు అలాంటి, అంటే రిఫరెన్స్ తీసుకునేవి చాలా ఉంటాయి. అన్ని మెన్షన్ అండి. ఆయన చనిపోయారు, రాజా అని మ్యూజికాలజిస్ట్. ఆయన ఉండుంటే ఈ సినిమాల్లో పాటకి ఒరిజినల్స్ ఇవి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి చెప్పుండేవాడు ఆయన. ఓకే, నాకు ఒక పాట గుర్తుకొచ్చింది, నేను వెంటనే నెట్లో సెర్చ్ చేశాను, అరే ఈ పాట ఇది కదా అనుకున్నాను నేను. మొన్న చివరి ఇప్పుడు నిన్న లాస్ట్గా బచ్చన్లో మాస్ సాంగ్ చివరి వదిలేదు, అది కూడా వింటుంటే నాకు ఎక్కడో కొడుతుంది, దొరుకుతుంది తర్వాత ఎప్పుడో. ఓకే, ఇది ఎక్కడో విన్నాను, దీన్ని ఎక్కడో ఇన్స్పిరేషన్ ఉంది దీనికి అని. వీళ్ళు ఏం చేస్తారంటే రిఫరెన్స్లు ఇస్తారు వింటున్నది, ఆ రిఫరెన్స్లు ఇచ్చి మ్యూజిక్ డైరెక్టర్గా ఇలాంటి పాట కావాలి నాకు దాని దగ్గరగా. ఆయన ఏంటి చెప్పుంటారా, వీళ్ళు వాళ్ళకి చెప్పుంటారంటారా? ఇక్కడ డైరెక్టర్లే చెప్తారు. చాలా మంది డైరెక్టర్లు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీ మైండ్లో ఉన్న టోటల్ మీకు కావాల్సిన దాన్ని డైరెక్టర్కి క్లియర్గా మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సిచ్యువేషన్ ఇది నాకు ఈ సితార్ బిట్ కావాలి, లేకపోతే ఇక్కడ టంప్లెట్ కావాలి, లేకపోతే ఇక్కడ గిటార్ కావాలి, ఇలా మొత్తం బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకటి చేయించాలి. ఇది ఒక పద్ధతి. ఇక్కడ అలాంటి పాట వస్తుంది, ఇగో ఈ పాట విని ఒకసారి చూడు ఇది అంటే దానికి దగ్గరగా చేయడం లేదు. ఇది ఎక్కువ జరుగుతుంది ఇవాళ. ఓకే, ఇప్పుడు డబుల్ స్మార్ట్లో ఎందుకు ప్లస్లు ఏంటి సార్? డబుల్ స్మార్ట్ చెప్తున్నా కదండి. డబుల్ స్మార్ట్లో మొదటి దాంతో పోల్చుకుంటే సేమ్ మరో రెప్లికాలో చేయడం వల్ల కొత్తదనం కనిపించలేదు. మళ్ళీ అదే కదా, మళ్ళీ అదే చిప్పు, అదే అవే షార్ట్లు బుర్రగా కొనుక్కుంటూ ఉండము అన్నాం. ఇస్మార్ట్ శంకర్కి ఉన్న ప్లస్ ఏంటంటే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. రెండు హీరోయిన్ క్యారెక్టర్ దక్కుని మొదటి హీరోయిన్ ఇంటర్వల్ బ్యాంక్ దాకా పాటలు, ఆ అమ్మాయి ఒక తెలంగాణ స్లాంట్లో నభా నటేష్ మాట్లాడడం కానీ, ఆ అమ్మాయి ఎక్స్పోజింగ్ కానీ, ఇవన్నీ కూడా కలిపి సినిమాని చాలా యూత్ఫుల్గా తీసుకొచ్చాయి. ఇక్కడ కూడా అదే ట్రై చేశారు యాక్చువల్గా, కానీ ఆ హీరోయిన్ క్యారెక్టర్ అంత రాలేకపోయింది. ఓకే, అందులో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అక్కడ ఓన్లీ పోలీసులు ఇస్మార్ట్ శంకరు, ఇక్కడ సంజయ్ దత్ ఉన్నాడు. సో అతను తీసుకున్నారు, అతనికి ఈక్వల్ క్యారెక్టర్ ఇవ్వాలి. ఇప్పుడు అంత పెద్ద యాక్టర్ని పెట్టారు, ఎలా సెట్ అయింది అందులో? అతని క్యారెక్టర్ బాగుంది, అతని ఐడియా బేసిక్ ఐడియా అయితే బాగుందండి. కాదు, బేసిక్ ఐడియా బాగుంది, ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఇదంతా బాగుంది, ఇది చూసింది. దాన్ని ఇంకంతకన్నా చేయడానికి ఏమైందంటే అదే గుర్తుకొచ్చేస్తుంటుంది. ఇప్పుడు ఆటో తోలుతాడు వాడు, మన జబర్దస్త్ సీను, గెటప్ సీను. సో అందులోనూ ఉండాడు, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషను ఇంకొంచెం అక్కడ ఆల్రెడీ ఒకసారి చూసాం కదా, హీరోయిన్ ట్రాకు, హీరోయిన్ మీద మళ్ళీ ఆ టైప్ డైలాగ్ రామ్ మళ్ళీ చెప్పాడు కదా. వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, సినిమాకి వేరియేషన్ చూపిస్తున్నాడు. ఇప్పుడు నానే ఉన్నారండి, సినిమాకి ఆయన ఎంత కష్టపడి డిఫరెంట్ సబ్జెక్ట్, శ్యామ్ శంకర్ రాయ్, దసరా, నాన్న, సరిపోదా శనివారం, ఒక్కదానికోటి సంబంధం లేవు. మనము ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఇంకా చెప్పాలంటే
మీరు ఇంటర్వ్యూ మొత్తం నెల మొత్తం మీద ఒకటే డ్రెస్తో ఇంటర్వ్యూ చేయరు కదా. ఉదయం ఒక షర్ట్ వేసుకుని బయటకు వస్తే మళ్ళీ సాయంత్రం ఇంకో షర్ట్ వేసుకొస్తాం కదా. అరే నువ్వు మొన్నే తీసావు కదా రాము, స్మార్ట్ సంగతి చూసావు కదా, ఎన్నాళ్ళు అయిపోలేదు, గట్టిగా 3-4 ఏళ్ళు అవ్వలేదు. సో అదే ఉంటే జనాలకి ఎక్కడ కొత్తదనం అనిపిస్తుంది. సినిమా అది కాకుండా ఇదే ఒరిజినల్ అనుకుందాం, స్మార్ట్ శంకర్ లేదనుకుందాం, ఖచ్చితంగా ఇది పెద్ద హిట్ అయిపోయింది. ఓకే, డబుల్ స్మార్ట్ అంటే సార్ ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఇప్పుడు. అదే కాబట్టి దాంట్లో ఇందులోకి పెట్టాలి, అది కొంచెం స్టోరీ మీరు కంటిన్యూషన్ బాహుబలి సీక్వెల్ చూద్దామండి, బాహుబలి వెళ్దాం. మరి బాహుబలి కూడా పార్ట్లు ఉండే కదా, సీక్వెల్ కదా. ఒక బాహుబలిలో ప్రభాస్ వేరు, ఎక్కడో పల్లెటూరు దగ్గర పెరిగాడు, అల్లచిల్లగా పెరిగాడు, కొండ ఎక్కాడు, వచ్చాడు, పరిచయమైంది, వాడికి అసలు కోట కొత్త, వచ్చాడు, అదంతా కథ చెప్పి అప్పుడు కథ చెప్తే వెళ్ళేసి. రెండో బాహుబలికి వెళ్ళేసరికి ఈ అట్మాస్ఫియర్ లేదు. అక్కడ రాజు, ఆల్రెడీ రాజు, తల్లి సవితల్లి ఇలాగా పెంపకం, మళ్ళీ బయటికి వెళ్ళాడు, వాడి లవ్ స్టోరీ, అంత సపరేట్ ట్రాక్ కదా. మళ్ళీ ఇదే అది కాదు కదా. అది కథ ఉంటే దాన్ని 2 పార్ట్లు చేస్తే వేరు. ఒకటి ఇప్పుడు ఇంక రేపొద్దున ఇప్పుడు చిప్పు, మొన్నేమో చిప్పు పెట్టారు, ఇవాళేమో బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేశారు, రేపొద్దున తలకాయ తీసి తలకాయ పెట్టేశారంటే ఏమవుతుంది? ఇప్పుడు ప్రేక్షకుడు కొత్త చూడాలనుకుంటున్నాడండి, వాడు సంథింగ్. ఈ సండే తిన్న రెస్టారెంట్లో వచ్చే సండే తినాలనుకోవట్లా, కొత్త ట్రై చేస్తారు, ఎక్కడో వచ్చింది కొత్తది వెళ్దాం పది అంటున్నాడు. సో అలాంటి వాడికి మొన్న తీసాం కదా స్మార్ట్ శంకర్, చూసావు కదా నువ్వు, నీకు దాన్ని సీక్వెల్ డబుల్ స్మార్ట్ తీస్తున్నాను చూద్దు, మళ్ళీ అదే మేనరిజము, అదేవిధంగా తెలంగాణ స్లాంట్ డైలాగులు, అదేవిధంగా చార్మినార్ ముందు డ్యాన్సులు చూడడానికి యూట్యూబ్లో ఉందిగా స్మార్ట్ శంకర్, చూసుకుంటాం కదా. అది హిట్ అయిందని దిగాలనుకున్నారు, కానీ దీనికి స్టోరీ లేదంటారు. స్టోరీ వెళ్ళారు కానీ మిగతా అంతా అదే కదా నేను అంటున్నాను. నేను ఇది వెళ్ళాల్సిన రేంజ్కి వెళ్ళకపోవడం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది నిజానికి ఎందుకు కొంచెం బెటర్ అని కొంచెం అంటే ఆ వెళ్ళాల్సిన రేంజ్కి వెళ్ళకపోవడం వల్ల. ఓకే, అది చూసిన ఫీలింగ్ అక్కడక్కడ అలా తరచూ కొడుతూ ఉంటుంది. అది చూసాం కదా, ఇది ఇదే కదా, ఇదే కదా, అవే క్యారెక్టర్లు కదా, అజయ్ చేసిండే కదా. పైగా అందులో హీరోయిన్ని క్యారెక్టర్ డిజైన్ చేసినట్టుగా ఒక పెద్దగా ఇందులో అంతలా డిజైన్ చేయలేకపోయారు. సో అందుకని ఏంటంటే 100% సంతృప్తి ఇవ్వని సినిమా బచ్చన్, 100కి ఒక 60-70% సంతృప్తి ఇచ్చిన సినిమా డబుల్ స్మార్ట్. ఓకే, అంతే. నిజానికి ఇంకా బాగా చేసి ఉండే అవకాశం ఉండేది, లేదు. ఈ రెండిటి కన్నా కాదు, ఈ రెండిటితో పాటు వచ్చింది ఆయన సినిమా, ఒక రకంగా చిన్న సినిమా. మీది గోదావరి జిల్లా కాబట్టి గోదావరి సినిమా పక్క. అది కథగా చెప్పాలంటే ఏమీ లేదు, కథగా పెద్ద కథ ఏం కాదు. సరదాగా పక్షం హోమ్ చేయడానికి ఇంటికి వెళ్ళాడు, 4 రోజులు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు, అడ్డం వచ్చింది, నేచురల్ అడ్డం వస్తుంది కదా, ఏదో అడ్డం వచ్చింది, చివరికి ఏం జరిగింది. అది ఎలా తీశారంటే, సపోజ్ మీరు వెకేషన్ వచ్చి ఒక 10 రోజులు కాకినాడలో ఉందామని వెళ్ళారు, ఒక రోజు అలా అందరితో తిరిగారు, కలిసి వచ్చారు, వెళ్ళేసారు, అయిపోయింది. వచ్చిన తర్వాత మమ్మల్ని ఏం చేసావు కాకినాడ వెళ్ళంటే ఏం చెప్తారు? చెప్పడానికి ఏం ఉండదు, వెళ్ళాను అందరితో కలిసాను వచ్చానంటే, స్టోరీ ఏమి ఉండదు అక్కడ. ఓకే, అయితే పోనీ దాన్ని ఫన్ వేలో కామెడీ అనుకున్నారు కదా, అది చేయగలిగారు. ఎందుకంటే 2 క్యారెక్టర్లు పెట్టారు, హీరోకి అటు ఇటును 2 క్యారెక్టర్లు పెట్టారు. ఆ 2 క్యారెక్టర్లతో ఫన్ బాగానే వీలైనంత వరకు, అన్ని సీన్లో కాకపోయినా వీలైనంత వరకు ఫన్ పండించారు. చివరిలో క్లైమాక్స్ కొంత చేశారు. అయితే ఏంటంటే ఇది కొంచెం క్లైమాక్స్ మరి ఇంకా ఎమోషనల్గా కనెక్ట్ అయితే బాగుంది అనిపించింది. ఎమోషన్ కనెక్ట్ చేయలేకపోయాడు డైరెక్టర్. ఓకే, అంటే అది డైరెక్టర్లో లోపం, డైరెక్షన్లో లోపం అనుకుంటాను అనుకోవడం. ఎందుకంటే అది పండాలి ఎమోషన్, అది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. కొంతమందికి ఎక్స్పీరియన్స్ లేకపోయినా వస్తుంది. కమిటీ కుర్రాలు డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎమోషన్ బాగా క్యారీ చేశారు. ఈ సినిమాలో క్లైమాక్స్లో అది కొంచెం తగ్గింది. ఓకే, వినోద్ కుమార్ క్యారెక్టర్కి డిజైన్ చేసింది, ఆ వినోద్ కుమార్ క్యారెక్టర్ని చూపించింది కొంచెం సరిగ్గా పండలేకపోయింది. అది బాగా చేసుంటే కొంచెం తండ్రి కొడుకు బాండింగ్, ఎమోషనల్ కనెక్షన్ వచ్చి ఉండేది. ఆ కనెక్షన్ మొదటి నుంచి ఎస్టాబ్లిష్ చేస్తుంటే చివరిలో క్లైమాక్స్లో అది పండి ఉండేది.
ఓకే. అంచేత పండలేదు. ఆ క్యారెక్టర్ కూడా వెళ్ళి పర్ఫెక్ట్ సరిపోయాడు కదరా అని. ఆ విధంగా హీరో లక్కీగా ఇద్దరు హీరో పక్కన అటు ఇటు ఆ కసిరెడ్డి అని కమేడి ఉన్నాడు. నెక్స్ట్ సత్య, వెన్నెల కిషోర్, తర్వాత అదే చౌదరి అంటారు అతన్ని. నాకు కసిరెడ్డి అని పేరు తెలుసు. ఆయన మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ స్టేజ్కి వెళ్ళే మంచి పర్ఫార్మెన్స్, బ్రైట్ ఫ్యూచర్స్ కనిపిస్తుంది కసిరెడ్డికి. అతను సినిమాను ఒక విధంగా అతను నిలబెట్టాడు, సినిమా నిలబెట్టాడు. హీరోయిన్ ఓకే, చిన్న సినిమా, దాని తగ్గ హీరోయిన్, ఆ హీరో తగ్గ హీరోయిన్, మిగతా వాళ్ళంతా కూడా హ్యామీస్. బట్ సినిమా టెక్నికల్గా చిన్న సినిమా బాగుంది, కెమెరా వర్క్ చాలా బాగుంది. సార్ ఫస్ట్ టైం నాకు ముఖ్యంగా ఈ సినిమాలో నాకు చెప్పిందంటే రామ్ మిరియాల ఆయన ఫస్ట్ లిరిక్ రైటరు, సింగరు, కంపోజర్ కూడా. ఈ సినిమాలో ఒక మంచి పాట కంపోజ్ చేశాడు ఆయన. రామ్ మిరియాల అంటే మనకి ఎంతసేపు కొంచెం మాస్ బీట్లు, డీజేటీలు అంటూ ఇలాంటివి వినిపిస్తుండే. ఇది ఒక మంచి మెలోడీ చేశాడు ఆయన, చాలా బాగుంది. ఆ పాట హిట్ అయింది కూడా. సువియానా అని చెప్పేసి ఒక పాట చాలా బాగా చేశాడు ఆ పాట. అసలు అలాంటి పాటలు బాగా చేశాడు ఆ పాట. పెద్ద సినిమాలు ఉంటే అసలు మేము చాలా పెద్ద ఎక్కడికి వెళ్ళేది అది. ఒకటి అడగాలి సార్ తప్పకుండా. ఈ సినిమాలో అందరూ ఒకటే మాట చెప్పారు, వర్షము, వాన, నీటిని ఉపయోగించడం. అల్లు అరవింద్ గారు కూడా అన్నారు ₹1,00,00,000 పైన ఏమో దానికే ఖర్చు అయిందని చెప్పి. సినిమాలో అది ఎలా ఉంది ఇంపాక్ట్ దాన్ని? అంటే యూజువల్గా ఏంటంటే అది కెమెరామెన్ తాలూకా టెక్నిక్ అండి. యూజువల్గా మీరు ఏదైనా కూడా ఒక మామూలు ఫ్లోర్ మీద వాటర్ వేసిన తర్వాత ఫోటో తీసిన దానికి, వాటర్తో తడవకుండా ఫోటో తీసిన దానికి తేడా ఉంటుంది. సో యూజువల్గా పూర్వం ఏం చేసేవారంటే, పూర్వం సినిమాల్లో కూడా బయట అవుట్డోర్ షూటింగ్ చేసినప్పుడు ఏం చేసేవారంటే అక్కడ కొంచెం వాటర్ స్ప్రే చేసి నీట్గా చేసి వెట్గా చేసేవారు. ఈ సినిమాలో ఎక్కువ యూజ్ చేశాడు వర్షం సీన్లు. గోదావరి అందంగా ఉంటుంది నీళ్ళలో, గ్రీనరీ కదా, గ్రీనరీ మీద వాటర్ పడుతున్నప్పుడు ఇంకా అందం వస్తుంది, అది మరింత గ్లోరిఫై అవుతుంది. అది వాడుకున్నాడు. బాగా కనిపించింది అది అంతవరకు. చెప్తానా, అమలాపురం నాకే అనిపించింది, అరే అమలాపురం మన గోదావరిలో బోల్డ్ సినిమాలు తీశారు, అది అందంగా ఉంటుంది. బట్ ఈ వాటర్ ఎఫెక్ట్ పడడం వల్ల ఆ కలరు ఇది మరింత ఇదయ్యి చాలా బాగుంది. ఫోటోగ్రఫీ బాగుంది, చాలా న్యాచురల్ లొకేషన్లో తీశారు, ఫోటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఫన్ అందకడ ఉంది. బట్ ఆ లెవెల్ సినిమాకి కన్నా మంచి అప్లాజీ తెచ్చుకుంది. ఓకే. అంటే ఒక మనిషి వెళితే ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తే నార్మల్గా సంతోషంగా బయటకు వస్తుంది కదండి. ఇప్పుడు ఇవి ₹100 సినిమాలండి. 100కి రూపాయికి చేరుకోలేకపోయింది బచ్చను, 100కి ఒక ₹60 ఇది ఎంతకో చేరుకుంది డబ్బులు స్మార్ట్. ఇది ₹10 సినిమా, కానీ మనం ₹10 సినిమాకి వెళ్తే కనీసం ₹50 ఉంటుంది. పర్లేదు, బాగానే ఉంది, బాగా చేశాడు, బాగానే ఉంది, సింపుల్గా 2-3 పంచలేలు కామెడీ పడ్డాయి, 2-3 చోట్ల నవ్వుకున్నాం, 2-3 చోట్ల అనేది ఉంది. సో మొత్తానికి ఏదైనా సరే ఆగస్టు 15ని ఒక మంచి డేట్ని టాలీవుడ్ సక్రమంగా ఉపయోగించుకోలేదు, అది వాస్తవం. థియేటర్లు గత నెల రోజులుగా దాదాపు కలికి 3-4 వారాలు అయిపోయిన దగ్గర నుంచి థియేటర్లు పాపం అల్లల్లాడిపోతున్నాయి. కరెంటు బిల్లులు కట్టుకోలేక థియేటర్లు మూతపడిపోతున్నాయి. ఒక థియేటర్కి 5 లక్షలు 6 లక్షలు ఇయర్లీ మంత్లీ ఖర్చు ఉంటుంది, రాక ఇబ్బంది పడిపోతుంది. ఈ 4 సినిమాలు వస్తున్నాయి, ప్లస్ హిందీ సినిమాలు 3 వస్తున్నాయి, థియేటర్లు కలకల్లాడిపోతాయి. ఒక 3-4 వారాల పాటు అనుకుంటే ఎటుగా 3-4 రోజుల తర్వాతే థియేటర్లు మళ్ళీ పాత సిచ్యువేషన్కి వెళ్ళిపోయే పరిస్థితి అయిపోయింది. చూద్దాం, సరిపోదా శనివారం వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.